ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన వేదాంత పంచదశి అను గ్రంథాన్ని అవలోకిస్తున్నాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ గ్రంథంలోకి ప్రవేశిద్దాం. ఇప్పటి వరకు 7 శ్లోకాలను మనము పరిశీలించాం. ఈరోజు 8వ శ్లోకం శ్రీ వేదాంత పంచదశి అను గ్రంథంలో 8వ శ్లోకం. ఇయమాత్మా పరానందః పరప్రేమాస్పదం యతః మానభూవం హి భూయాసం ఇది ప్రేమాత్మా నీక్షతే. శ్లోకము మరొకసారి. ఇయమాత్మా పరానందః పరప్రేమాస్పదం యతః మానభూవం హి భూయాసం ఇది ప్రేమాత్మా నీక్షతే. శ్లోకం యొక్క అర్థము: పై నిరూపణము వలన జ్ఞానము సత్యమని తేలినది. ఆ జ్ఞానమే జీవుడు, అది ఏ స్వస్వరూపము. జ్ఞానమొక్కటి తప్ప తక్కినవేమియు నిత్యములు కావు, స్వప్రకాశములును కావు, స్వస్వరూప భూతములును కావు. ఘటమును స్వస్వరూపముగా ఎవడైనా భావించునా? దేహమునట్లు భావించుచున్నారు కదా అని చెప్పేదేమి? అది భ్రాంతి. దేహము పాంచభౌతికము, జడము. మన చుట్టూ ఉన్న పదార్థములు అన్నీయూ ఇట్టివే. ఇట్టుండగా తక్కిన వానియందు లేని ఆత్మభావనను దేహమున నుంచిన అది భ్రాంతి అంటలో సంశయము లేదు కదా. మరియు ఇది నా చేయి, నా కాలు అను మొదలగు వ్యవహారములు అనేకములు లోకముననున్నవి. వీని తాత్పర్యమును విమర్శించిన నా ఇల్లు అను మొదలగు వాక్యముల యొక్క తాత్పర్యము వలె నేను వేరు, చేయి వేరు అని మాత్రమే కదా తెలుస్తుంది. ఈ కారణము వలన కూడా ఆత్మ దేహము కంటే భిన్నుడే. ఇదేను కాక దేహము అచేతనము, ఆత్మ అట్టివాడు అని ఎవ్వరూ అంగీకరింపరు కదా. కావున దేహము ఆత్మగా భావించుట భ్రాంతి అనుటలో వివాదము లేదు. ఈ కారణము వలన ఏది జడమో, ఏది అనిత్యమో అది ఆత్మ కాదు. స్వప్రకాశంబును నిత్యంబును అగుటచే జ్ఞానమే ఆత్మ. ఈ నిరూపణ వలన జీవుడు సత్యజ్ఞాన రూపుడు అనుట సిద్ధాంతమైనది. ఇట్లు జీవుడు ఆనందరూపుడుగా కూడా నున్నాడు. ప్రతి వానికి తన యందు ప్రేమ కలదు అనుట నిర్వివాదము కదా. ఏ పదార్థముల యందు ప్రేమ ఉండునో అవి ఎల్లా నియతముగా ఆనందరూపములై ఉండవలయును. తనకు ఆనందము కలుగుననియే కదా ప్రతివాడును పదార్థములను ప్రేమించుట. ఇందును మరి ఒక విశేషము కలదు. లోకమున అన్ని పదార్థములు ఒక్క విధముగా ఆనందమును కలిగించుటలేదు. ప్రేమయు వానియందు ఒక్క తీరుగా నుండుటలేదు. ఆనందమునందును ప్రేమయందు అనేక తారతమ్యములు కానవచ్చుచున్నవి. కావున ఏ పదార్థము ఎంత ఆనందము ఒసగగలదో దాని యందు అంత ప్రేమ ఉండునని సిద్ధాంతము చేయవలసి ఉన్నది. ఇది సర్వానుభవ సిద్ధమగు విషయమే. ఈ కారణము వలన దేని యందలి ప్రేమ కంటే అధికమగు ప్రేమ మరి ఒక దానిపై ఉండదో అది, అంటే ప్రేమాస్పద వస్తువు పరమానంద రూపము కావచ్చు అనుటలో సంశయము లేదు. కావున జీవుడు సామాన్యముగా ఆనందరూపుడే కాదు, పరమానందరూపుడు కూడా అయి ఉన్నాడు. ఇట్లు చెప్పనేలా ఆత్మ కంటే అధికముగా పురుషుడు దేనిని కాని ప్రేమింపడు అనుట నిశ్చయమే.
కానీ అంత మాత్రమున వాడు అంటే ఆత్మ పరమానంద రూపుడు కానేరడు. పరమానంద రూపుడు అనినా అతని యందు దుఃఖ సంస్పర్శము ఇంచుకంతయు ఉండకపోవలసి వచ్చును. అప్పుడు అతని యందు ద్వేషము ఎప్పటికీ కలుగకూడదు కదా. అట్లు కలుగుట లేదు. లోకమున సాధారణముగా ప్రతి మనుష్యుడు ఒక్కొక్క మారు ఛీ నా బ్రతుకేలా అని తన్ను తాను ద్వేషించుకొనుచున్నాడు కదా అని చెప్పెదవేని, ఇది తన మీదనున్న ద్వేషము వలన వచ్చినది కాదు, తాను మృతి నొందవలయును అని ఎవ్వనికి ఉండదు కదా. దుఃఖము వలన కలుగు బాధను సహింపలేక మాత్రమే అట్టి వ్యవహారము జరుగుచున్నది. ఈ బాధ కంటే మృతి అయినను మేలు అని మాత్రమే ఆ వ్యవహారమునకు తాత్పర్యము. ఏది ఎట్లు పోయినను తాను మాత్రము సుఖముగా అభివృద్ధి పొందవలయును అనియే కదా ప్రతి వానికి నీ కోరిక. కావున ఇంత మాత్రమున జీవుడు పరమానంద రూపుడు కాకపోడు. ఇట్టి వానికి దుఃఖ సంబంధము ఉండదు కదా. అందువేని అది లేకున్నను భ్రాంతిచేనున్నట్లు భావింపబడుచున్నది అనియు అదియే బంధమనియు ఇదివరకే సూచించియున్నాము. ఇక ముందు గ్రంథమునందు ఈ విషయము స్పష్టము కాగలదు. కావున ఇప్పటికి జీవుడును సత్య జ్ఞానానంద రూపుడే, పరమేశ్వరుని అట్టివాడే అని తేలినది. అగునుగాక ఆనందమును కలిగించు వానిపై లోకమున ప్రీతి ప్రతి వానికి ఉన్నది అనుట నిస్సంశయమే. అధికముగా ఆనందమును కలిగింపగలవి అధికమగు ప్రేమకు ఆస్పదములగుచున్నవి అనుటయు సత్యమే. ఇట్లైనను జీవునకు ఆనంద రూపము కలదు అనుట యుక్తియుక్తము కానేరదు. పదార్థములన్నీయు తమ తమ సామర్థ్యము కొలది ఆనందమునకు కారణములే కావలేను కాని మరి ఒక విధముగా అంటే ఆనంద రూపములుగా ఉండనేరవు కదా అని చెప్పెదవేని, అట్లు కాదు. ఆనందమును కలిగించుననుటయే మొట్టమొదట సంభవింపదు. జీవుడైనను మరి ఏ పదార్థమైనను ఆనంద రూపము కావలసినదియే కాక తజ్జనకము కానేరదు. ఆనందములలో తారతమ్యము కానవచ్చుచున్నది, దుఃఖములో కూడా అట్లే తారతమ్యము కానవచ్చుచున్నది. ఈ ఆనంద దుఃఖములకు పరస్పరము విరోధము కలదు అనుట నిర్వివాదము కదా. ఇక వీనికి జనకములకు పదార్థములుండునేని అవి నియతములుగా ఉండవలయును. ఆనందమును కలిగించునవి దుఃఖమును కలిగింపకూడదు, దుఃఖమును కలిగించునవి ఆనందమును కలిగింపకూడదు. మరియు ఈ ఆనంద దుఃఖములలో తారతమ్యములు కలవు కావున ఇంత పరిమాణము గల ఆనందాదులను ఇట్టి పదార్థము జనింపజేయును అను నియమము కూడా ఉండవలయును. దేశ కాల భేదముల వలన మార్పులు కలుగవచ్చును కదా అని చెప్పేదవేని, ఇచ్చట వచ్చు స్వభావమును గూర్చి మాట్లాడుచున్నాము కానీ లోకానుభవ సమన్వయమును గూర్చి కాదు. మరియు దేశకాల భేదము వలన అధిక సామర్థ్యము కలది అల్పమగుటచే వీలు కలదు కానీ అల్ప సామర్థ్యము కలది అధికమగుటకు వీలు లేదు. ఏదియు నియతిని అతిక్రమింపదు కదా. అల్ప సామర్థ్యమే నియతమయ్యుండ అధిక సామర్థ్యము ఎట్లు కలుగును? దేశ కాలములు ఎంత అనుకూలముగానున్నను పొన్నగంటి కూర మహావృక్షము కాదు కదా. అధిక సామర్థ్యము కలవి అల్ప సామర్థ్యములు కావచ్చును అనుటకు ఇట్లే నియమము కలదు. దేశకాలములు ఎంత అనుకూలము కాకున్నను వటవృక్షము నేలపై ప్రాకులాడనేరదు. కావున ఏ పదార్థములకైనను దేశకాలముల వలన అధిక భేదము కలుగనేరదు. కావున ఆనంద దుఃఖములు ఒకదాని వలన జనించును అను పక్షము అంగీకరించినచో పైన చూపిన నియమము అవశ్యముగా నుండవలయును. లోకమున వానిలో ఒక్కటి అయినను కానవచ్చుటలేదు. పదార్థం ఒక్కటియే అయ్యు
ఒకనికి అధికముగాను మరి ఒకనికి అల్పముగాను ఆనందమును కలిగించుచుండుటను ప్రత్యక్షముగా చూచుచున్నాము. వృక్షఛాయ ప్రచండ తాపము నుండి వచ్చిన వానికి ఎంత ఆనందమును కలిగించునో ఇతరులకు అంత ఆనందమును కలిగింపదు అనుట నిస్సంశయము. ఇచ్చట కొంచెము విచారింపుడు. ఈ వృక్షఛాయకు అల్పానందమును కలిగించుట స్వభావమా, లేక అధిక ఆనందమును కలిగించుట స్వభావమా, లేక దేశకాల భేదము వలన ఆ స్వభావములకు ఎట్లేని మార్పు కలిగెనా? ఇందే పక్షము అంగీకరించినను నిలువదు. దేనికేది స్వభావమో దానికెన్నటికి నీ ధ్వంసము కలుగదు. దేశకాల భేదము వలన కూడా దానికి మార్పు రాదు. వచ్చినను ఆ మార్పు వస్తువునందును దాని మూలమున ఫలమునందును కూడా కానవచ్చుటచే ఒకనికి ఒక విధముగాను మరి ఒకనికి మరొక విధముగాను తోచుటకు వీలు లేదు. దేశకాల భేదముచే క్షీణించిన వటవృక్షము క్షీణించినట్లు కొలను వృద్ధి చెందినట్లు మరి ఒకడు చూచుట కలదా? కావున అనేక తారతమ్యములతో కానవచ్చు ఆనందములకు ప్రత్యేక కారణములు లేవని తేలినది. ఇదియును కాగా ఆనందమును కలిగించు పదార్థము దుఃఖమును కలిగింపకూడదు అను నియమమైనను లోకమును లేదు. కొందరిచే ఆదరింపబడుచున్న పదార్థములే మరికొందరిచే ద్వేషింపబడుచున్నవి. కొందరికి ఇష్టమైన ఆహార పదార్థములు మరికొందరకు రుచింపవనుట సుప్రసిద్ధము. కావున ఎట్లును ఆనంద దుఃఖములు పదార్థముల వలన కలుగును అను వాదము యుక్తము కాదు. ఇట్లే ఆనంద దుఃఖములు పదార్థములకు గుణములు అనుటకును వీలు లేదు. అవి రెండును విరుద్ధ ధర్మములు కలవి అగుటచే ఒకదానికి ఆశ్రయమైన పదార్థమును మరి ఒక్కటి ఆశ్రయింపదు. అగ్నియందుగల వేడిమితో కూడా చల్లదనముండదు కదా. కావున ఈ పక్షమును బట్టి చూచినను ఆనంద గుణక పదార్థము వలన దుఃఖానుభవము కలుగకూడదు. మరియు తారతమ్యములను గూర్చి విచారింపబోయిన అవి నిత్యములనిచో గుణమునకు విభాగము సంభవింపదు. కావున ఆ పక్షము యుక్తియుక్తము కానేరదు. గుణములకు అవయవములు ఉండవు. ఇది కొంచెము తెల్లగానున్నది, ఇది మిక్కిలి తెల్లగానున్నది అను మొదలగు వ్యవహారములు మాలిన్యము మొదలగు వానిచే కలిగిన తిరస్కారము వలన జనించినవియే కాని గుణము యొక్క అల్పాధిక భావము వలన జనించినవి కావని సర్వవాదులు అంగీకరించియున్నారు. ఇక ఆ తారతమ్యములను అనిత్యములుగా చెప్పినచో మా పక్షమునే అంగీకరించినట్లగును. అప్పుడు ఆనందమొక్కటియే అనియు అది తారతమ్యములతో చూడబడుచున్నది అనియు మాత్రమే కదా చెప్పవలయును. అప్పుడు లేని తారతమ్యములు తోచుటకు కారణమేమి అనవలను? భ్రాంతియే అనవలయును. భ్రాంతి వలననే కాని లేనివి ఉన్నట్లు తోపవు. ఎండమావులయందు నీరు మొదలగు వాణిని సృజింపగలది భ్రాంతియే కదా. మరియు ఇది చేతనునకు మాత్రమే కలుగునది అగుట చేత పురుషుని భ్రాంతి వలన ఆనంద దుఃఖములు ఏకస్వరూపములే అయినను తారతమ్యములు కలవిగా తోచుచున్నవి అనవలయును. ఈ విషయము అంగీకరించిన ఇక చెప్పబడు పదార్థములకును ఆనందమునకును గల సంబంధము ఏమిగా ఉండవలయును? ఆనందాదులు కార్యములగుటకు గాని గుణములగుటకు గాని వీలు లేదని సయుక్తికముగా నిరూపింపబడుట వలనను మూడవ మార్గము లేకపోవుట వలనను అవి పదార్థములకు స్వరూపములే అయి తీరవలయును అనియే చెప్పవలయును కదా. ఇట్లైనను దుఃఖానుభవము కలుగుటకు వీలు లేదు. సర్వ పదార్థముల వలనను ఒక్కొక్కప్పుడు ఒకానొకనికైనను
ఒక్కొక్కప్పుడు ఒకానొకనికైనను ఆనందానుభవము కలుగుచునే ఉన్నది కావున సర్వ పదార్థములను ఆనంద రూపములే అనవలసి ఉన్నది. ఇట్లుండ దానికి విరుద్ధముగా లోకమున దుఃఖానుభవము ఎట నుండి కలుగును అని చెప్పెదవేని వినుము. ప్రపంచమున వాస్తవ స్థితిలో దుఃఖము అనునదియే లేదు, సర్వమును ఆనందమే. ఎంత దుఃఖమైనను క్రమక్రమముగా క్షీణించి అల్పకాలములోనే అడంగుట ఈ విషయమున అనుభవ దృష్టాంతము. పురుషుడెప్పుడునూ స్వస్థచిత్తుడయ్యే యుండును, దుఃఖము నడుమ నడుమ వచ్చుచూ పోవుచుండును. ఈ అనుభవమును విమర్శించినచో పురుష స్వభావము ఏది అగును? ఆనందమే. దుఃఖాభావము ఆనందమే కదా. ఈ తత్వమును గ్రహించియే లోకులు సర్వసాధారణముగా ఆపదలు కాపురము చేయునా అను న్యాయమును వాడుకొనుచున్నారు. కావున దుఃఖము కేవలము భ్రాంతి సిద్ధమైనదియే, సర్వ ప్రపంచమును కల్పించిన అజ్ఞానమే. ఏకస్వరూపుని యందు జీవపర భేదమును సంపాదించిన అవిద్యయే, ఏకజీవుని యందు స్వపర భేదమును నిర్మించిన మిథ్యా జ్ఞానమే ఆనంద రూపములగు పదార్థములనే దుఃఖ రూపములుగా భావించినట్లు చేయుచున్నది. అనాది నుండియు మనసునందు నిలిచియున్న రాగద్వేషాదులే దీనికి కారణము. ఏ ఏ పదార్థముల యందు ద్వేషముండునో ఆయా పదార్థములు దుఃఖ రూపములుగా కనపడును. తనకు దుఃఖానుభవము కలిగిన పిదప ద్వేషము జనించును అనుట యుక్తియుక్తము కాని ముందే జనించుననుట ఎట్లు అని చెప్పెదవేని వినుము. సంసారము అనాదియగుటచే ఏది ముందో నిర్ణయించుటకు వీలు లేదు. ఏ పదార్థమునకును దుఃఖ రూపము ఉండుటకు వీలు లేదని పూర్వమునే ఆనంద రూపత్వ సిద్ధాంతముచే నిరూపింపబడెను కదా. ఇట్లు చెప్పనేలా ద్వేషము ఆనంద రూప పదార్థమును దుఃఖ రూపముగా కనపరచినట్లే రాగము దుఃఖ రూపమగు పదార్థమును ఆనంద రూపముగా కనపరచను అనరాదా? ఈ పదార్థములకు దుఃఖమే నైజస్వరూపము అనరాదా అని చెప్పెదవేని ఈ పూర్వపక్షము ఇదివరకే ఖండింపబడెను. సుఖము నిత్యమనియు దుఃఖము ఆగంతుకమనియు కల లోకానుభవమును సదృష్టాంతముగా సన్యాయముగా ఇదివరకే వివరించియున్నాము. దేనికైనను నిత్యమగునదియే స్వరూపమగును, కాని ఆగంతుకము అట్ల కానేరదు కదా. కావున దుఃఖము భ్రాంతి సిద్ధము, సర్వ పదార్థములకు ఆనందమే స్వరూపము. కావున జీవునకు ఆనందమే స్వరూపము. జీవ బ్రహ్మములకు భేదము లేదు కావునను బ్రహ్మము వ్యాపకము అగుట చేతను వానియందు కల ఆనందమే సర్వ పదార్థములయందు ఉన్నది. ఈ పదార్థములన్నీయు కూడా త్రాటియందు సర్పము వలె అజ్ఞానముచే వానియందే ఆరోపింపబడినవి అగుటచే వానికంటే భిన్నములు కావు. అయినను అనాది నుండి వచ్చుచున్న అజ్ఞానము వలన వీరిని బ్రహ్మ భిన్నములుగా చూచుచున్నాము. వీనికి స్వరూపభూతమగు పరమానందమును కూడా చిన్నానందముగా చూచుచున్నాము. ఏ పదార్థమునందు బహుజనులకు వారి వారి చిత్త పరిపాకముననుసరించి ఆదరము అధికముగా నుండునో వానిని అధికానందమును కలిగించు వానినిగాను ఇతరములను అల్పానంద జనకములుగాను తలచుచున్నాము. ఏ పదార్థమునందు బహుజనులకు వారి వారి చిత్త పరిపాకముననుసరించి ఆదరము అధికముగా నుండునో వానిని అధికానందమును కలిగించు వానినిగాను ఇతరములను అల్పానంద జనకములుగాను తలచుచున్నాము. ఇది ఏ ఆనంద తారతమ్య అనుభవమునకు కారణము. ఇందువలనే జీవుని యందు మాత్రము పరిపూర్ణానందము గోచరమగుచున్నది అని చెప్పుటకు వీలు కలిగినది.
అతడు బ్రహ్మమున ఆరోపితుడు కాక శుద్ధుడే అగుటచే ఇట్టి అనుభవము కలుగుటలో విరోధము లేదు. కావున సర్వ పదార్థముల కంటే ఆత్మయందే అధిక ప్రేమ కలదు. కావున అతడు పరమానంద రూపుడే. ఆనంద తారతమ్యము ఎట్లు భ్రాంతి సిద్ధమో ప్రీతి తారతమ్యము కూడా అట్లే భ్రాంతి సిద్ధమని తెలుసుకొనవలయును. తత్వజ్ఞులకు అన్నియు పరమానంద రూపములే, పరప్రేమాస్పదములే. కావున సర్వ విధముల జీవుడును పరమేశ్వరుని వలనే సత్య జ్ఞానానంద రూపుడని సిద్ధాంతమైనది. ఈ సిద్ధాంతము వలన జీవ బ్రహ్మములకు భేదము లేదు అనుట సిద్ధించినది. ఇంతటితో ఈ శ్లోకము సమాప్తము. మరలా మరో శ్లోకంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.